sorry ass DJ. ఓటింగ్ మారిందా, ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. ఆ ఓటింగ్ మారే రోజు ఎంతమందికి వస్తుంది? ఓటింగ్ మారిందా ఒక్కసారి ఎవ్వరు ఆలోచించారు. ఆ ఓటింగ్ మారిందా, ఈ డాక్టర్ చెప్పిన ఓటింగే వాళ్ళు తల కింద అవకాశం ఉంటుంది. డాక్టర్ శేఖర్ వెల్కమ్ టు ఓటింగ్ అనాలిసిస్. ఓటింగ్ అయితే ఉపయోగపడింది. నేనైతే చూసాను ఓటింగ్. ఒక్కసారి ఓటింగ్ చూసుకున్నట్టయితే తొందర అయితే ఫస్ట్ ప్లేస్ ఉంది ఆల్మోస్ట్. కానీ లాస్ట్ ప్లేస్ ఎవరున్నారంటే డీబార్ పవన్ అవుతున్నాడు. వామ్మో ఏట డీబా పవన్ లాస్ట్ ప్లేస్కి వచ్చాడు. డీబా పవన్ ఎలిమినేట్ అవుతాడు అనే రోజైతే వచ్చింది. నాకైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. డీబా పవన్ లాస్ట్ ప్లేస్కి వచ్చాడు. అరే ఓటింగ్ ఇదిగా ఉంది కదరా, వేసుకొని ముందుకు పోదారా అనే టైం అయితే నాకు వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ ఓటింగ్ అయితే ఎప్పటికీ ముందుకు వచ్చాను. ఛానల్ సబ్స్క్రైబ్ చాలా మంది చూస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఆప్షన్ నా పదవి ఇచ్చుకుంటారు. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. లైక్ చాలా మిస్ చేస్తాను. లైక్లు మిస్ చేస్తే వీడియో ఎక్కువ మంది బూస్టింగ్ అవుతాయి. లైక్లు మీరు కొడితే వీడియో ఎక్కువ మంది బూస్టింగ్ అయితే అవుతుంది. ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్కి వెళ్దాం. మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ కన్సిడర్. మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందంటే ఫస్ట్ ప్లేస్ తొందర అవుతుంది 34-35% తొందర అయితే పడుతుంది అనమాట. తర్వాత సెకండ్ ప్లేస్ కళ్యాణ్ అయితే ఉన్నాడు. ఒక 19-20% తొందర కళ్యాణ్కి అయితే పడుతుంది. కళ్యాణ్ ఈరోజు కొంచెం ఫైర్ అయ్యేది తెలిసింది. లైవ్లో టాస్క్ ఆ లైవ్స్ కొంచెం అన్ఫేర్ ఆపై ఇంకా అన్ఫేర్ అనే పెద్ద వాయిస్ లేపైతే లేపి సుమనన్న కూడా అదే రేంజ్ ఫైర్ అయితే ఇవ్వబోతున్నాడు. ఆటలో కూడా సుమనన్న కూడా శ్రీజాతో అయితే వార్ అనేది అయితే జరుగుతుంది. నేను లైవ్లో చూసినట్టు చాలా అర్థమవుతుంది. ఇవాళ ఆ టాస్క్ ఏం చదువుతూ ఆ ప్రోమో కూడా వచ్చింది. శ్రీజ టవర్ కట్టాలి పడగొట్టాలి. ఈ రెండు టాస్క్లో కూడా ఇద్దరు చాలా మంది వార్ జరిగింది. ఇలా తోసుకొని బర్నీ గారు అండ్ కళ్యాణ్ వీరందరూ బాగా తోసుకున్నారు. ఈ తోసుకున్న టాస్క్ అయితే ఆడబోతున్నారు. టవర్ కట్టాలి పడగొట్టాలి ఆ టాస్క్ అయితే జరుగుతుంది. తర్వాత మూడో ప్లేస్లో అయితే మనకి సంజయ్ గారు అయితే ఉన్నారు. ఒక 10% ఓటింగ్ అయితే సంజయ్ గారికి అయితే పడుతుంది. నేను ఆవిడ చాలా బాగా ఆ హౌస్లో ఉన్నట్టే లేనట్టే సంజయ్ గారు అయితే చేశారు. రాము దగ్గరికి వెళ్ళి రాము అని కసరడం అవన్నీ కూడా జరిగింది. తర్వాత నిన్న బర్నీ గారు రావడం, అలాగే శ్రీజ బర్నీ గారు ఇద్దరు రావడం, అక్కడ తొందర ఆడడం, నా వల్లే మీరు వెళ్ళిపోయారు అడగడం, ఇవన్నీ కూడా తనుజ అడిగింది. తర్వాత నేను పన్నీర్ చేశాను, బర్నీ గారు పెట్టలేకపోయానని దివ్య బాధపడడం, ఇదంతా జరిగింది. తర్వాత దివ్యకి గౌరవ్కి గొడవ జరగడం, అదే అంత పెద్దవారేం కాదు, మనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ నీకు అర్థమైతే నువ్వు వాడుకో, నువ్వు మాట్లాడుకో అని చెప్పారు. అక్కడైతే జరిగింది అనమాట. తర్వాత సంజయ్ అయితే 10% ఓటింగ్ అయితే సంజయ్ గారు థర్డ్ ప్లేస్ అవుతున్నారు. ఫోర్త్ ప్లేస్ రాము ఉన్నాడు. ఒక 8% ఓటింగ్ అయితే తెచ్చుకున్నాడు. రాము 8% ఓటింగ్ అయితే పర్లేదు, ఎందుకంటే 4% ఉన్నాడు కాబట్టి కొంచెం పర్లేదు రాము మాత్రం. తర్వాత 5th ప్లేస్ అయితే గౌరవ్ అయితే ఉన్నాడు. గౌరవ్ ప్రీ ఓటింగ్ చూసుకుని లాస్ట్ ప్లేస్ ఉండేవాడు, కానీ గౌరవ్ ఆట చాలా మందికి నచ్చిందని నాకైతే అనిపిస్తుంది. గౌరవ్ అయితే ఒక 8% ఓటింగ్ అయితే గౌరవ్కి అయితే పడుతుంది. గౌరవ్ కూడా సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మిగతా ముగ్గురు డేంజర్ జోన్లు అయితే ఉన్నారు. మాధురి గారు, డీమార్ట్ పవన్ అండ్ రీతు, వీరి ముగ్గురికి 6% అయితే పడుతుంది. నువ్వా నేనా అన్నట్టే పోటీ పడతాను. నువ్వు వెళ్తావా లేదా నేను వెళ్తాను, నువ్వు వెళ్తావా లేదా నేను వెళ్తాను. ఇవాళ ఆట ఏదైనా వీరు ఆడితే ఆట ఏదైనా వీరి మధ్యనే ఉంటుందా, లేదా ఓటింగ్ బట్టి పంపించాడు రీతుని అయితే పంపించారు. డబల్ ఎలిమినేషన్ ఉంటే
డీమార్ట్ పవన్ అండ్ రీతు వెళ్ళిపోయే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది. మాధురి గారు ఈ వీక్ ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసేది, లైక్ అయితే కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నిన్న కూడా ఈవినింగ్ ప్రీ ఓటింగ్ ఈవినింగ్ ఒకటే పెట్టాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు విష్ చేస్తున్నారు, అది కూడా చూడండి. అందులో కూడా ఓటింగ్ ఎట్లాగైనా మార్చు. ఇది మార్నింగ్ ఓటింగ్, ఈవినింగ్ ఓటింగ్ మీకు 2:30కి ఈ టైం అప్పుడు ఈవినింగ్ ఓటింగ్ అయితే పెడుతూ ఉంటాను. ఈవినింగ్ ఓటింగ్ వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రోమోస్ రావాలంటే అది కూడా దాన్ని కూడా వెయిట్ చేద్దాం. ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారో సీజన్ ఉంటారో వరే ఉంటారో ఓటైతే వెయిట్ చేయండి. డాక్టర్ సాయి కిరణ్.